హలో, నా దగ్గరికి 8 years వచ్చింది. సో ఇదైతే క్రాష్ అయిన తర్వాత అశోక్ గారు భీమవరం నుంచి నా దగ్గర తీసుకొచ్చారు. సో ఏంటి అశోక్ గారు, ఏం ప్రాబ్లం? యాక్చువల్గా వచ్చిందండి ఒక హైట్ నుంచి మినిమం హైట్ నుంచి మనకి బ్యాటరీ అప్ అయ్యి కింద పడిపోయిందండి. పడిపోయిన తర్వాత మనకి దానికి రైట్ లెగ్ ఒకటి ఫ్రంట్ అది డ్యామేజ్ అయింది. అట్ ద టైం మనకి రైట్ సైడ్ ఉన్న రోటర్ గ్లింబల్ది కూడా డెఫిషియన్సీ వచ్చి బ్రేక్ అయింది. సో ప్రాబ్లం అయితే మీరు స్వెల్ అయిపోయిన బ్యాటరీ వాడడం వల్ల అనమాట. వాడటం వల్ల దానికి ఆ కంప్లైంట్ వచ్చింది. ఎప్పుడైతే మీకు కాల్ చేసి మీరు సజెషన్ ఇచ్చారో దాన్ని అప్పటి నుంచి నేను దాన్ని పక్కన పెట్టేస్తాను. ఓన్లీ న్యూ బ్యాటరీస్ మాత్రం వాడుతున్నాను. ఓకే, సో ఇదైతే బ్యాటరీ అలా యూజ్ చేయడం వల్ల పడిపోయింది, స్వెల్ అయిపోయిన బ్యాటరీ. సో మేజర్గా డ్యామేజ్ అయితే ఏం జరగలేదు, చిన్న లెగ్ విరిగింది అండ్ రోల్ ఆర్మ్ దగ్గర బ్రేక్ అయిపోయింది. సో ఇది కనుక మనం రీప్లేస్ చేయగలిగితే డ్రోన్ మ్యాక్సిమం అంతా బాగానే ఉంటుంది. సో ఇది ప్రాబ్లం. సో రిపేర్ అయితే పూర్తయిపోయింది. 8 years. ఇక్కడైతే గింబల్ ఆర్మ్ వేసాం. సో రోల్ ఆర్మ్ అండ్ ఈ లెగ్ విరిగిపోయింది. సో ఇది ఒకటి రీప్లేస్ చేసాం. సో అశోక్ గారు, మీ డ్రోనింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మీకు సర్వీస్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ క్లయింట్ ఫర్ యూ. నేను ఎప్పటి నుంచో సిన్స్ స్టార్టింగ్ 2 years నుంచి మీ దగ్గరే. అట్ ద టైం ఇది కాల్ చేయగానే నాకు రేపు ఈవెంట్ ఉందానికి ఇమీడియట్గా తీసుకెళ్ళి చేసి పెడతా అన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఫస్ట్ టైం కాదు. సో మీతో నేను మనకున్న బాండింగ్ రిలేషన్షిప్ ఇప్పుడు కాదు. సో ఎప్పటిలాగానే నాకు మళ్ళీ యాజ్ యూజువల్ నా డ్రోన్ నా చేతిలోకి వచ్చింది. హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.